రాజా, నువ్వు మండించని అగ్నిగుండం తాత్కాలికమైనది. ఈ తాత్కాలికమైన అగ్నిగుండమునికి భయపడి ఇదిగో నువ్వు నిలబెట్టి నీ ప్రతిమకు నమస్కరిస్తే నిత్యము మండే ఒక అగ్నిగుండం ఉంది, ఆరని అగ్నిగుండం ఉంది, అగ్నితో మండు గుండము ఒకటి ఉన్నది, దాంట్లో పడిపోతున్నాం. కాబట్టి మేము దీనికి భయపడం. చెప్పాలి, దానికి భయపడుతున్నాం. ఏంటంట, ఇది నువ్వు వేసింది, ఇది నువ్వు మండించింది, నువ్వు కాపాడుకోవాలి, ఇంకా పెరిగిపోతుంది, రే పెంచు 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 అంటే ఇలా పెంచుతూ ఉంటారు. కానీ ఇది తాత్కాలికమైనది, కానీ అది శాశ్వతమైనది. దాన్ని ఎవరు నిర్మించారు? దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ అగ్ని ఆరదు, అక్కడ పురుగు సావదు. అర్థమైందా? ఆ అగ్ని ఆరదు, అదే నువ్వు మండించిందేం కాదు. అగ్ని నేత్రములు కలిగిన వాడు ఆయన. అక్కడ మండుతున్న అగ్ని యుగ యుగాలు ఉంటుంది. కాబట్టి మేము దానికి భయపడుతున్నాం రాజా, మేము దీనికి నమస్కరించమని చెప్పారు. మరి మనం కూడా ఇది వర్తిస్తుందా వర్తించదా?